హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో కూడా వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అన్నమాట. బాందిని ప్రింట్ అంటారు. సో, ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇలా కలంకారీ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చి చిన్న గోల్డ్ పట్టీ అయితే వస్తుందన్నమాట. సో, కాటన్ శారీ. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఉందన్నమాట. కాటన్ పైన ప్రింట్. సో, ఫస్ట్ వాష్‌లో కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటే బెస్ట్ ఏమో. అండ్ ఇది వచ్చేసి ఇట్లా కలర్‌ఫుల్‌గా బ్లౌజ్ అయితే వస్తుంది. అజ్రక్ ప్రింట్ ఇదొచ్చేసి. ఇలా అజ్రక్ ప్రింట్. ఇది బాందిని ప్రింట్ కి అజ్రక్ ప్రింట్ టైప్ ఆఫ్ బ్లౌజ్. బ్లౌజ్ లో కూడా ఇలా గోల్డ్ ఇట్లా జెరీ బార్డర్ లాగా అయితే వస్తుందన్నమాట. సో శారీ అయితే ఇలా ప్రింటెడ్ శారీ అండి. ఇది కాటన్ ప్యూర్. సో మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ నేను ఇచ్చే లింక్స్ త్రూ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీటి రిలేటెడ్ నేను కంప్లీట్ పేజ్ కూడా ఇచ్చేస్తాను. అవి మీషోలో పేజ్ అనేది క్లియర్ గా మీరు చూడొచ్చు. సో మీషోలో దొరుకుతాయి. అండ్ నేను లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీరు ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. పిక్చర్ తో సెర్చ్ చేయాల్సిన పని లేదు. కోడ్ తో సెర్చ్ చేయాల్సిన పని లేదు. కోడ్ లేకుండా డైరెక్ట్ లింక్ త్రూ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దిస్ ఇస్ పళ్ళు అండి. శారీలో పళ్ళు మనకి ఈ విధంగా అయితే వచ్చింది. మొత్తం అజ్రక్ ప్రింట్ పళ్ళు. పళ్ళు ఇలా వచ్చి దానికి టాజిల్స్ వస్తుంది. పళ్ళు ఏదైతే ఫ్యాబ్రిక్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. సో శారీ అంతా మాత్రం మనకి ఇట్లా బాందిని ప్రింటెడ్ వచ్చి కింద గోల్డ్ పట్టీ అయితే వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, ఇది ప్యూర్ కాటన్. ఫ్యాన్సీగా కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ మనం మంచిగా స్టైలిష్గా దీన్ని ట్రెండ్లోకి అంటే లుక్ మార్చొచ్చు అనమాట. కాటన్ ప్యూర్ కాటన్ ఫీల్ కట్టుకునే ఫీల్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం మాత్రం కొంచెం ఏమన్నా కలర్ కానీ అలా పోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఇలా గట్టిగా వస్తుంది చూసారా, ఆ కాటన్ కాదు, సిల్క్ మిక్స్డ్ కాటన్ అయితే కాదు. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. అందుకే చెప్తున్నా ప్యూర్ కాటన్ కాబట్టి. మనకి ప్యూర్ కాటన్ ఎప్పుడైనా కొంచెము ఇది చూడడానికి ఇట్లా ఫస్ట్ వాళ్ళు వాష్ చేసి అయాన్ చేస్తారు కదా, అదే ఫీలింగ్ ఉంది. సో వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. సో కాబట్టి మనకి అంత ఎక్కువ షింక్ అవ్వదేమో అని నేను అనుకుంటున్నా. సో బట్ దిస్ ఈస్ ద లుక్ అనమాట. ఎవరికైనా ఇలా కొత్త వెరైటీ శారీ కావాలి కాటన్ బేస్డ్ అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. విత్ దిస్ డిజైనర్ పళ్ళు, అజ్రక్ ప్రింట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఒక సైడ్ గోల్డ్ ప్రింట్ అయితే ఇట్లా బార్డర్ లాగా అయితే వస్తుంది. ఓకే. సో బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది. అంటే ఏమంటారు, పన్నా పెద్దది. సో పన్నా పెద్దగా ఇచ్చి మనకి 90 సెంటీమీటర్ అయితే ఇచ్చారండి బ్లౌజ్. ఓకేనా. ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్ అనమాట. ప్రింట్ దగ్గరగా చూడండి. ఈ ప్రింట్ పోయే ప్రింట్ కాదు. వాటి లింక్స్ కూడా పెట్టేస్తా. లింక్స్ ప్రెస్ చేస్తే కూడా మీరు ఆ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా కొత్త కలర్ అని చెప్పొచ్చు. కొత్త కలర్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్ గా మనము ఎక్కువ రెడ్లు పింక్లు ఇవి వెళ్ళిపోతాం కదా. ఇది వచ్చేసి పౌడర్ బ్లూ అంటారు అనమాట. నెమలి పింఛం బ్లూ, నెమలి పికాక్ బ్లూ ఉంటుంది చూసారా, అది. కాపర్ సల్ఫేట్ బ్లూ ఇస్ డిఫరెంట్, పికాక్ బ్లూ ఇస్ డిఫరెంట్. మీరు పికాక్ బ్లూ అండి, నెమలి పింఛం బ్లూ. మనము డ్రాయింగ్ వేసినప్పుడు పికాక్ ఏ కలర్స్ అయితే వేస్తామో ఆ కలర్ బ్లూ అనమాట. సో దానికి వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ప్లెయిన్ శారీ. సో ఈ శారీ గురించి చాలా వరకు తెలుసు, బట్ ఆయన ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది శారీ. షాడోలో ఉన్న మీకు కలర్ తెలుస్తుందా. సో బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ గా వచ్చింది. ఈ వర్క్ ఇలా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనం కావాలంటే శారీగా దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా క్రాప్ టాప్ గా కానీ ఇలా వర్క్ ఫ్రంట్ లో వేసుకొని అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం కూడా వర్క్ చూపిస్తాను నేను దగ్గరగా. బాగుంది. సో దీంట్లో పర్పుల్స్ కూడా బాగా హిట్ అయినాయి. పర్పుల్స్, పింకులు, రెడ్లు చాలా రెగ్యులర్ కదా అనేసి నేను ఈసారి మాత్రం పికాక్ బ్లూ ట్రై చేశాను. ఇది వచ్చేసి రామా బ్లూ, ఆ ప్యాటర్న్ కూడా అంటారు. అలా చూడండి, ఇలా అయితే వస్తుంది. ఈ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చాలా నీట్ గా కూడా ఉంది వర్క్. సో నేను వర్క్ ని బట్టి తీసుకుంటున్నాను. మీరు ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ లో చాలా వర్క్ డిఫరెన్సెస్ లో చాలా వెరైటీ శారీస్ అయితే వచ్చాయి. సో దూరం నుంచి మనకి క్రాప్ టాప్స్ కి కూడా హెల్ప్ అవుతుందా అనే ప్యాటర్న్ లో చూస్తే మాత్రం ఇదే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూస్ గా వచ్చింది. కొన్ని బ్లౌజెస్ కి ఎలా అంటే ఓన్లీ హ్యాండ్స్ మార్కే వర్క్ వచ్చింది. ఇది అలా కాదు, చూడండి మొత్తం కూడా వర్క్ వచ్చింది. సో దీన్ని క్రాప్ టాప్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. అలా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో మొత్తం కూడా బూటీ అయితే వచ్చింది. బ్లౌజ్ పీస్ పైన ఇలా బూటీ వస్తుంది చూడండి. దగ్గరగా చూపిస్తాను బూటీ వర్క్. ఇది బూటీ, ఇది బ్లౌజ్ మీద వర్క్. అండ్ బ్యూటిఫుల్ ప్లెయిన్ శారీ అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది చూసుకోండి. ఓకే. ఈ శారీస్ అనేవి మనకి ప్లేన్ వస్తుంది కాబట్టి ఏమి ఓపెన్ చేయట్లేదు. పళ్ళు అంటూ సపరేట్ ఏం రాదు. పళ్ళు అంటూ కూడా పళ్ళు దగ్గర కూడా మళ్ళీ ఇదే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. ఇలా స్కాలప్ వర్క్. ఓకే.
సో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ శారీ. సో ఈ కలర్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆల్వేస్ రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇప్పుడు ఇలా పౌడర్స్ బ్లూ, సీ గ్రీన్స్, ఈ ఇయర్ మాత్రం ఇవి బాగా ట్రెండ్ లో కనిపిస్తున్నాయి. సో ఈ గ్రీన్, ఈ సీ వాషబుల్ డ్రెస్సెస్ ఇవి, ఎందుకంటే ఈ మధ్య బాగా రెగ్యులర్ గా కొంచెం యూస్ చేసిన, బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఈజీ. ఇవి వాష్ అయ్యాక అయాన్ చేసి పెట్టుకున్నామంటే చాలు, మళ్ళీ నీట్ గా ఉంటాయి. మంచి పట్టు డ్రెస్ లాగా బాగుంటుంది అనమాట. సో ఇలా అయితే వస్తుంది. ఇది నెక్ మీద వర్క్ అండ్ హ్యాండ్ మీద కూడా వర్క్ వస్తుంది. ఇది దీంట్లో ప్లస్ వచ్చేసరికి దీంట్లో వైట్ ఉందండి. వైట్ మా పాప టెంపుల్ కి వెళ్ళినప్పుడు వేసుకుంది. కావాలంటే ఆ పిక్చర్ షేర్ చేస్తాను నేను. వైట్ కూడా ఉంది. సో ఇలా అయితే నెక్ వస్తుంది. సో మంచి, కాకపోతే తను వేరే ప్యాంట్ వేసుకుంది కానీ అసలు చాలా బాగుంది ఈ డ్రెస్. సో ఫెస్టివల్స్ కానీ ఇలా మనకి టెంపుల్స్, ఇలా సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ టైంలో బయటికి వెళ్ళినప్పుడు మంచి క్యారీ చేయొచ్చు. సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో మొత్తం కూడా లాంగ్ టాప్ అంతా కూడా ఇలా వస్తుంది. సో దీనికి ఇలా బూటీ అయితే వస్తుంది చూడండి. కింద వరకు బూటీ వస్తుంది. లైనింగ్ క్లాత్ వచ్చేసరికి హాఫ్ వర్క్ లైనింగ్ క్లాత్ వస్తుంది. మనకి బాటమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు లైనింగ్ క్లాత్ వస్తుంది. ఇదిగోండి, అక్కడ వరకు లైనింగ్ క్లాత్ అనేది వస్తుంది అనమాట. సో గుడ్ వన్ ఈ డ్రెస్ కూడా. ఇవి చాలా బాగుంటాయి. మనకి పట్టు సిల్క్ అన్నాం కదా అనేసి ఏమి గుచ్చుకుపోవండి, చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. చూడండి, బాటమ్ వచ్చేసి బోత్ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది. కింద వరకు ప్లాజో ప్యాంట్. ఇది రోమన్ సిల్క్ అంటారో, సమ్ పట్టు సిల్క్ అంటారో, పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ లుక్ చూడడానికి ఎలా ఉంటుంది ఆ ప్యాటర్న్ లో ఉంటుంది. సో అది. దీంట్లో దుపట్టా స్పెషల్ అండి. దుపట్టా వచ్చేసరికి మనకి బెనారసి దుపట్టా వస్తుంది అనమాట. దీనివల్ల దీని డ్రెస్ లుక్ అనేది చాలా ఎలిగెంట్ గా అయిపోతుంది, గ్రాండ్ అయిపోతుంది అనమాట. సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి కూడా క్యారీ చేయొచ్చు. మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నామంటే మంచి లుక్ అయితే వస్తుంది. దుపట్టా చూసుకోండి, ఇదిగోండి టాజిల్స్. దుపట్టా ఇలా వస్తుంది. బెనారసి దుపట్టా అండి ఇది. బెనారసి దుపట్టా ఇది యాజ్ ప్రీవియస్ గా మీకు చాలా మందికి తెలుసు. ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతాయి. సో చాలా మందికి హెల్ప్ అవుతాయి. మంచి ఎల్లో ఓకే తీసుకున్నాను. ఇవి స్టోరేజ్ బాక్సెస్. నేను యాక్చువల్లీ ప్రీవియస్ గా పెద్ద స్టోరేజ్ బాక్సెస్ ఏవైతే చూపించానో అదే క్వాలిటీ వచ్చింది. చాలా మంచి క్వాలిటీ వచ్చింది. కొంచెం హీట్ కూడా పెట్టచ్చు, మరీ హీట్ కాకపోయినా కొంచెం హీట్ పెట్టచ్చు. కాకపోతే కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనుకున్నా. ఇది సెట్ ఆఫ్ 4 బిగ్ సైజ్ వస్తుంది అనుకున్నా, బట్ బిగ్ సైజ్ కాదు, మీడియం ఇట్లా పిల్లల బాక్స్ లాగా ఈ సైజ్ అయితే వచ్చింది అనమాట. సో దీని రిలేటెడ్ లింక్ ఇస్తాను. క్వాలిటీ చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. స్నాక్స్ వేసి పెట్టడానికి బాగుంటుంది. పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ స్టీల్ టిఫిన్ బాక్స్ లేదు అనుకున్నా ఇది దీంట్లో కూడా పెట్టచ్చు. క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ చాలా బాగుంది. ఓకే, సైజ్ ఒకటి కాస్త చిన్నగా అనిపించింది, బట్ గుడ్ వన్. చిన్న స్నాక్స్ అలాంటివి కూడా వేసి పెట్టుకోవచ్చు. నేను ప్రీవియస్ గా తీసుకున్నాను. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. సో అందుకే మీకైతే మళ్ళీ చూపిస్తున్నా. ఈ రోజు మళ్ళీ కొత్త ఇంకొక సెట్ అయితే తీసుకున్నా. ఇవి మీడియం సైజ్ ఉండడం వల్ల వేసి పెట్టుకోవడానికి కానీ, ఎవరికైనా ఏదైనా కర్రీస్ వేసి ఇవ్వడానికి కానీ, క్వాంటిటీ కానీ, ఇది ఐటమ్ కానీ వాష్ చేసినా కూడా చాలా మంచిగా ఉంటున్నాయి. సో ఇఫ్ ఇది నచ్చితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. దీని రిలేటెడ్ లింక్స్ అయితే ఇస్తా. యాజ్ ప్రీవియస్ గా కూడా చాలా మంది తీసుకున్నారు, వాళ్ళకు కూడా చాలా నచ్చాయి. ఎవరైనా చూడకపోయినా మీకు అవసరం ఉన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో మనకి ఆల్మోస్ట్ ఎంత సమ్ 200 చేంజ్ లో 6 బాక్సెస్ అయితే వస్తున్నాయి. సో చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి ఈ క్వాలిటీ. అండ్ వీడియోలో ఇంకొన్ని నేను తీసుకున్న వేరియస్ లైక్ అవుట్ సైడ్ ఇన్స్టాగ్రామ్ త్రూ షాపింగ్ చేసినవో, యూట్యూబ్ త్రూ షాపింగ్ చేసినవో ఆ ప్రోడక్ట్స్ అయితే నేను మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేస్తూ చూపిస్తాను. స్మృతి జ్యువెల్స్ లో అనమాట. సో మీకు చూడండి, స్మృతి జ్యువెల్స్ లో ఒక మంచి పీస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి లైక్ సంక్రాంతి స్పెషల్, న్యూ ఇయర్ స్పెషల్ లో మంచి ఆఫర్స్ అయితే పెట్టారనమాట. సో ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే ట్రై చేశాను నేను. ఇది చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చుతుందని అయితే నేనైతే రివ్యూ అయితే ఇస్తున్నా. సో చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్ లో మనం పర్చేస్ చేసినప్పుడు ఇట్లా అన్బాక్సింగ్ అనేది వీడియో తీసుకోవాలి. సో దట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మనం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అడగడానికి ఉంటుంది అనమాట. సో అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇదేం కొలాబరేషన్ అయితే కాదు, ఇది యాక్చువల్లీ నేను పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో చూసేద్దాం. సో మంచి నెక్ పీస్, బ్యూటిఫుల్ నెక్ పీస్ అయితే ఉంది. అండ్ నేను పర్చేస్ చేసిన సెట్ గురించి అయితే మీకు చూపిస్తాను. ఈ బ్యూటిఫుల్ బుట్టాలు, మెయిన్ సెట్ వచ్చేసి ఈ మ్యాంగో బుట్టాలు, అండ్ మెయిన్ సెట్ వచ్చేసి ఇదనమాట.
ఇదండి. స్మృతి జ్యువెల్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా సెర్చ్ చేయండి. మీకు నేను లింక్ పెట్టేస్తాను. ఎవరికైతే కావాలో వాళ్ళు అడగండి. నేను లింక్ పెడతాననమాట. ఇదొచ్చేసి జడావ్ కుందన్ లాకెట్, ఇంత పెద్ద లాకెట్ అయితే వస్తుంది. జడావ్ కుందన్ లాకెట్ చూడండి. ఇవొచ్చేసి మనకి యాంటిక్ లుక్ కాసుల పేరనమాట. యాంటిక్ లుక్ కాసుల పేరు. కుందన్ లాకెట్ అయితే వస్తుంది. నక్షి లుక్. అండ్ దీనికి ఇలా ఈ బుట్టాలు పేరప్ చేస్తే బావుంటుందనేసి అయితే తీసుకున్నాను. సో చూడండి. బుట్టాలన్నమాట. స్క్రూ బ్యాక్ బుట్టాలు. స్క్రూ బ్యాక్ చాలా లావుగా వస్తుంది. బికాస్ జడావు కుందన్ కాబట్టి మనకి వెనక బ్యాలెన్స్ మంచి కొంచెం మాటిలతో అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. జడావు కుందన్ బుట్టాలు. సో ఇలా ఈ కాసుల పేరుకి ఇలా బుట్టాలతో పేరప్ చేస్తే బావుంటుంది కదా అనేసి సేమ్‌గా కనిపిస్తుంది కదా అని ఇలా అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొక బుట్టాలున్నాయి. కూడా చూపిస్తాను మీకు. ఇదొచ్చేసి ఇదొచ్చేసి నక్షి బుట్టాలన్నమాట. నేను ఒక నెక్ పీస్ తీసుకున్నా. దానికి మ్యాచ్ అవుతాయని తీసుకున్నాను. సో హెవీ బుట్టాలు. ఇవైతే నక్షి బుట్టాలు. మన గోల్డ్ జ్యువెలరీకి కూడా మంచిగా మ్యాచ్ అవుతాయండి. నక్షి అంటే ఇప్పుడు నేను ఫంక్షన్‌కి తీసుకుంది గోల్డ్, కంప్లీట్ గోల్డ్, అది టెంపుల్ జ్యువెలరీ అన్నమాట. గోల్డ్ అది. ఇది ఇమిటేషన్ కాదు. గోల్డే ఫంక్షన్‌లో వేసుకున్న జ్యువెలరీ అంతా కూడా. బుట్టాలు కూడా హెవీగా తీసుకున్నాను. సో వాటికి ఏంటి ఇవి బాంబే సీలల్లాగా ఉంటాయి కదా! వాటికి ఓల్డ్ స్టైల్ ఆఫ్ సీలలన్నమాట గోల్డ్‌లో. మళ్ళీ వాటిని ఇప్పుడు బాంబే సీలలు చేసిమ్మంటే చేసివ్వనన్నారు. సో ఈ బుట్టాలు ఇలా కొంచెం నక్షి లుక్ బుట్టాలైతే నా గోల్డ్ నెక్లెస్‌కి కూడా సూట్ అవుతుందనేసి ఇలా అయితే తీసుకున్నా. ఫంక్షన్ రోజు వేసుకుంది. ఆ హారం మీకు కావాలంటే పిక్చర్ యాడ్ చేస్తాను. దానికి బుట్టాలు బావుంటాయని. సో చూడండి. ఇలా ఈ బుట్టాలు. ఇవి కూడా చాలా మంచి 1200, 1300 ప్రైస్‌లోనే ఉన్నాయి ఈ బుట్టాలైతే. మీకు నచ్చితే డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇలా వస్తే వస్తుంది. సో ఇదన్నమాట. అండ్ ఇంకొక సెట్ వచ్చేసి ఇది కూడా మంచి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో అయితే ఉంది. క్యూట్ మనకి ఇది మ్యాంగో లాకెట్ తోటి ఇలా అయితే వస్తుందన్నమాట. చిన్న కాసుల పేరు. సో చాలా క్యూట్ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్. దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. సో మీరు కావాలంటే స్మృతి జ్యువెల్స్ ఆవిడకి పింక్ చేయొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ చూడొచ్చు. యూట్యూబ్‌లో వీడియోస్ చూడొచ్చు. లైవ్ వీడియోస్. ఇది కూడా ఇలా కాసులు అయితే వస్తుంది. వీటికి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఈ అంటే వీటి దగ్గర జ్యువెలరీ మీరు నా కలెక్షన్‌లో చూడొచ్చు. నేను పిల్లలకి కానీ పెట్టడం మీరు చూడొచ్చు. ఇదిగోండి దీనికి క్యూట్ ఇలా మ్యాంగో ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా బావుంది. మీకు ఇంకా వీడియోలో కంటే రియల్‌గా చాలా బావుందన్నమాట ఈ నెక్ పీస్. కాస్ట్ క్వాలిటీ కానివ్వండి ఇది చాలా బావుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినిట్‌గా నేను వీళ్ళ ఫోన్ నంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి వాట్సాప్ చేసి పర్చేస్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.